హలో యూ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము చిలుకూరుకి వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచాము. ఇంకా మార్నింగ్ అయితే అంత ఎర్లీగా అయితే ఏం లేవలేదు, లేట్గానే లేచాము 8 o'clockకి అలా. ఇంకా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యాము చిలుకూరుకి అయితే. ఇక్కడ ఇంకా మార్నింగ్ పనులు ఉంటాయి కదా, అవన్నీ నేను మమ్మీ ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. ఇంకా చిలుకూరుకి వెళ్ళేటప్పుడు లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్దామని ఇద్దరం, నేను మమ్మీ ఇలా కుకింగ్ చేస్తున్నాము. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే నేను కడిగేస్తున్నాను అనమాట. సింక్ దగ్గర అన్నీ కడిగేశాను. ఇంకా మా మమ్మీ అయితే మార్నింగ్ నుంచే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. ఇలా ఆలు బాయిల్ చేసింది, కానీ బఠానీ కూడా బాయిల్ చేసాము. అవి చాలా ఎక్కువ స్మాష్ అయిపోయాయి ఇలా. ఇంకా ఏం చేస్తాం, అంతగానం ఉడికిపోయిందనమాట. ఇంకా మమ్మీ ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తుంది. నేనైతే ఇక్కడ పక్కన పూరి కోసమని ఆయిల్ అలా వేడి చేస్తున్నాను. ఆలోపు వాటర్ బాటిల్స్ పట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. వెళ్ళేటప్పటికి కూలింగ్ అవుతాయి కాబట్టి. అసలు వేడి చాలా ఉంటుంది, అందుకే ఇలా ఫ్రిడ్జ్లో పెడుతున్నాం, లేదంటే అసలు పెట్టేవాళ్ళమే కాదు. ఇంకా మా మమ్మీ అయితే అన్ని పూరి ఇలా తిక్కేస్తూ ఉందన్నమాట. నేను కాలుద్దామని అక్కడ ఆయిల్ పెట్టాను. ఒక్కొక్కటిగా ఇంకా పూరి అయితే చేసేస్తున్నాను. ఇంకెక్కడైతే మా యూఎస్ఏ వెంకి ఇలా గోప్రో తీసుకొని వచ్చాడనమాట యూఎస్ నుంచి. చాలా బాగుంది ఈ గోప్రో అయితే, చాలా ఈజీగా ఉంటుంది వ్లాగింగ్ చేసే వాళ్ళకి. ఇంకా నాకు చూపిస్తున్నాడు, ఇది ట్రై చేయి చాలా బాగుంటుందని. ఇంకా వీళ్ళైతే ఎవరు ఇంకా రెడీ అవ్వలేదని నేను మమ్మీ ఇలా పూరి ఆలు కర్రీ చేసాం కదా, ఇద్దరం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. తర్వాత ఇంకా మమ్మీ మిగతా పూరీలు కూడా కాల్ చేసింది. ఇలా అయితే జరుగుతూ ఉన్నాయి పనులు అయితే. ఇంకా నేనైతే ఆలోపు స్నానం చేసేసి ఇలా పూజ చేద్దామని ఇలా పూలన్నీ అలంకరించాను దేవుడి దగ్గర. నేనైతే ఇంకొక పక్కన పూజ అంతా చేసేస్తున్నాను. మమ్మీ అయితే ఇంకో పక్కన కుకింగ్ అయితే రెడీ చేసేస్తుంది. ఇంకా పూజ అయిపోయింది, ఒక పక్కన వంటలు కూడా రెడీ అయిపోయాయి. మమ్మీ అన్నీ ఇలా బాక్స్లో పెట్టేసింది. ఇదైతే ఆలు కుర్మా, ఇంకా చిత్రాన్నం కూడా చేసింది. తర్వాత పప్పు అండ్ పూరీలు, ఇంకా వైట్ రైస్ అన్ని బాక్స్లలో పెట్టేసి ఇంకా అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము. మధ్యాహ్నం ఆల్మోస్ట్ 12 అయినట్టుంది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా చిలుకూరుకి అయితే స్టార్ట్ అయ్యాము అందరం. ఇంకా నేనైతే పైన మా ఇంటి నుంచి కొన్ని పూలు ఇంకా అగరబత్తులు అయితే తీసుకొని వచ్చాను. దేవుడికి ఇలా కార్లో పూలు పెట్టేసి ఇంకా అగరబత్తులు వెలిగించేసి స్టార్ట్ అయ్యామన్నమాట గుడికి. ఇక్కడ మా తమ్ముడి చేత్తో కూడా చేపిస్తున్నాను, ఎందుకంటే వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు ఈరోజు. ఇంకా ఈ పిల్లో అయితే మా తమ్ముడు మా పెళ్ళికి ఇచ్చిండే గిఫ్ట్. ఇంకా కార్లో పెట్టామన్నమాట. మేమైతే స్టార్ట్ అయ్యాం చిలుకూరుకి అయితే. ఇంకా అలా సగం దూరం వెళ్ళాక ఇంకా మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. అక్కడి నుంచి వెళ్ళే దారిలోనే మేము ఒక టెంపుల్కి వెళ్ళాం, చాలా బాగుంది. ఇంకా చిలుకూరుకి వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ అయితే ఉంది, లోటస్ టెంపుల్ అయితే చాలా బాగుంది నిజంగా. మేమైతే అసలు అనుకోలేదు ఈ టెంపుల్కి వెళ్తామని. ఇంకా దారిలోనే ఉందని అలా స్టాప్ చేసి వెళ్ళామన్నమాట. శివుడు ఉన్నాడు లోపల. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పంతులు గారు అయితే అలా ప్రతి ఒక్కరికి నామాలు పెడుతూ ఉన్నారు. ఇక్కడైతే పక్కన అందరు దేవుళ్ళు ఉన్నారు, రాధాకృష్ణులు, ఇంకా వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, అలా ఆంజనేయ స్వామి, అందరు దేవుళ్ళు అలా చుట్టూ ఉన్నారనమాట గుడి చుట్టూ. ఇంకా శివుడు ఉన్నాడు ఇక్కడైతే. అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంది. మేమైతే మంచి ఫొటోస్ కూడా దిగామన్నమాట ఇక్కడ. ఇంకా ఏనుగు దగ్గర ఇక్కడ అలా గంటలాగా ఉంటే మా ఆయన వెళ్ళి అలా కొడుతున్నాడు అనమాట, జస్ట్ బొమ్మ. ఇంకా నేను మమ్మీ అయితే ఫొటోస్ దిగాము. అసలు చూడండి చాలా బాగుంది మొత్తం టెంపుల్ అయితే. ఇంకా గుడి లోపలనే ఇలా గోశాల అయితే ఉంది. ఇంకా అక్కడ పిల్లలు అయితే ఇలా బాల్తో ఆడుతుంటే వీళ్ళు కూడా ఆడుతున్నారనమాట, కొట్టుకుంటున్నారు ఆ బాల్ తోటి.
ఇంకా లోపలైతే షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా గిఫ్ట్ ఐటమ్స్ అట్లా ఉంటాయి కదా, దేవుడి విగ్రహాలు అలా ఉన్నాయి. ఇంకిక్కడ దర్శనం అయ్యాక మేమైతే చిలుకూరుకి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయిపోయాము కూడా. ఇక్కడ టెంపుల్ స్టార్టింగ్లోనే ఇలా ఫ్రూట్స్ షాప్స్ అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేమైతే లంచ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎలాగో టెంపుల్ 1కి క్లోజ్ చేసేసారు. మేము ఆల్మోస్ట్ 3కి వెళ్ళాము. ఇంకా లంచ్ చేద్దామని అలా వెళ్తూ ఉన్నాము. ఎక్కడన్నా నీడలాగా అట్లా ఉంటే తిందామని. అసలు ఎండ అయితే బీభత్సంగా అయితే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళగానే ఇలా రేకుల్ని ఇలా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే తిందాం అనుకున్నాం. ఇక్కడ చెట్టు కూడా ఉంది. కొంచెం చల్లగా అనిపించనుండే. ఇంకా మా మమ్మీ ఇలా బెడ్షీట్ వేసి అందరికీ పెట్టేస్తుంది. తింటున్నాం. మేమైతే లంచ్ చేసేసాం. లంచ్ చేశాక ఇలా జామకాయలు తెచ్చుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి. అవైతే తిన్నాము. ఇంకా తిన్నాగానే అక్కడ సైడ్ అయితే గుడి ఓపెన్ చేశారు. ఇంకా దర్శనంకి అయితే బయలుదేరాము. ఇంకా గుడి బయట అయితే ఇలా కొబ్బరికాయ, తులసిమాల, పూలమాల అయితే దేవుడికి తీసుకున్నాం అన్నమాట. ఇంకా గుడి లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే అందరం కాలు కడుక్కుంటున్నాము. ఇంకా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే అందరం 11 ప్రదక్షిణలు అయితే చేశాక దర్శనంకి అయితే వెళ్ళాము. నేనైతే గుళ్ళో అంతగానో మేము వీడియో తీయలేదన్నమాట. ఇంకా దర్శనం అయిపోయాక అందరం ఇలా కూర్చున్నాము. ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని తిన్నామన్నమాట అక్కడే. గుడి అయితే సేమ్ అలానే ఉంది. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా బయట అన్ని ఇవి షాపింగ్ ఐటమ్స్ అన్నీ చూస్తున్నాము. కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే గాజులు తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అక్కడైతే అంతగా ఏం నచ్చలేదు. ఇంకా వీళ్ళైతే చూస్తూ ఉన్నారనమాట. అన్నీ ఒక్కొక్క షాప్ అలా చూస్తూ వెళ్ళాము. అయితే నేనైతే ఆ రోల్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇంకా బయట టెంపుల్ బయట ఇలా మామిడికాయ ఉంటే కొనుక్కొని ఇంకా కార్ ఎక్కేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇలా అయితే చిలుకూరు బాలాజీ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబింగ్ అండ్ బాయ్.